తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 6గురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. విజయవాడ నుంచి విశాఖకు వెళుతున్న సిమెంట్ లారీలో వివిధ ప్రాంతాలకు చెందిన 22 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. జొన్నాడ వంతెన దాటే సమయంలో ఇసుక లోడుతో ఒక లారీ జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చింది. పరస్పరం తప్పించే ప్రయత్నంలో 2 లారీలు అదుపు తప్పి కిందున్న కపిలేశ్వరం బ్యాంక్ కెనాల్లో పడ్డాయి. అక్కడికక్కడే చనిపోయిన 6గురి మృతదేహాలను వెలికితీసిన స్థానికులు మరో 8 మందిని రక్షించారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. నీటిలో పడిన ఇసుక లారీ డ్రైవర్, క్లీనర్ కొంతసేపు చేతులు ఊపారని, తర్వాత అలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో వారు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనలో సిమెంట్ లారీ కింద మరో 7గురు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది చనిపోలేదు, చాలా మంది కాలు ఇరిగిపోయింది, సగం మందికి చేతి కాలు ఇరిగిపోయింది. ఒక ఎంతమంది చచ్చిపోయారో మాకు తెలియదు. అక్కడ చచ్చిపోయి ఉన్నాడు. మీరు ఎక్కడ చేస్తున్నారు? మీరు ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యేసుబాబుని అడిగి తెలుసుకుందాం. యేసుబాబు, ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? లారీ కింద ఇప్పటికీ ఎవరైనా చిక్కుకొని ఉన్నారా? శర్మ, ఈ గుంటూరు నంద్యాల నుంచి ఈ పాడే అనకాపల్లి వెళ్తున్న లారీ ఇక్కడ వేరే లారీ ఢీకొట్టడంతో కాలువలో పడింది. తూర్పుగోదావరి జిల్లా ఈ జొన్నాడ రోడ్డు వద్ద ఈ గోదావరి బ్రిడ్జ్ దాటిన వెంటనే ఉన్న కాలువలో పడింది. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు ఇప్పటి వరకు 13 మంది వరకు మృతులు గుర్తించారు. అయితే వీళ్ళు దీంట్లో ఎక్కువగా ఉండి లారీ కింద ఉండిపోవడం వల్ల, అది కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల మృతుల సంఖ్యను సరిగా అంచనా వేయడానికి కష్టమవుతుంది. ఇప్పుడు పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రక్లైనర్, క్రేన్ సహాయంతో ఇప్పుడు లారీలు బయట తీసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మృతులు ఈ విశాఖ జిల్లా మాకావరపాలెం వారుగా గుర్తిస్తున్నారు. వీరందరూ కూలీలుగానే ఉంటున్నారు. కూలీలు, అదేవిధంగా లారీ సిబ్బందితో ఉన్నట్టుగా భావిస్తున్నారు. అంటే మృతుల సంఖ్య విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. శర్మ, యేసుబాబు, ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా దగ్గరలో ఉన్న కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి వీరందరినీ తరలించారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాకినాడ వంటి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శర్మ, యేసుబాబు, గాయపడ్డ వారు అందించిన సమాచారం ప్రకారం లారీలో ఎంతమంది అసలు ప్రయాణిస్తున్నారు? వారిలో గల్లంతైన వారు ఎవరైనా ఉన్నారా? అంటే ప్రాథమికంగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం లారీలు వస్తున్నటువంటి 2 లారీలు కావడంతో వీరందరూ కూడా ఈ దాదాపు 22 మంది వరకు కూలీలుగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీరు ఎంతమంది చనిపోయారు, అది మృతుల వివరాలు, వాటికి సంబంధించి కొంచెం వాళ్ళ బంధువులు వచ్చి ఇప్పుడప్పుడు బంధువులు వస్తున్నారు. వాళ్ళ ఆర్తనాదాలతో వారు బాగా రోధిస్తున్నారు. వాళ్ళు వివరాలు చెప్పేంత వరకు, వాళ్ళు వచ్చి గుర్తించేంత వరకు ఈ మృతుల వివరాలు తెలియాల్సింది. శర్మ, ధన్యవాదాలు యేసుబాబు.